చేస్తారన్నది చూడాలి. సో కేసీఆర్ అయితే ఎస్ ఖచ్చితంగా ఆయన మళ్ళీ పాలమూరు రంగారెడ్డిలో ఇప్పుడు అంతకుముందు కూడా ఒకసారి వచ్చి నేను ప్లీనరీకి వస్తా అని చెప్పి ఒక బైట్ రిలీజ్ చేశారు. త్వరలో ప్లీనరీ పెడదాం, ఇంకా అన్ని సమస్యలకు పరిష్కారం పెద్ద ఎత్తున సభ మాట్లాడాలి అని చెప్పి ఒక నెల ముందో 2 నెలల ముందో రైతులతో ఇక నేను బయటకు వస్తా అని చెప్పారు. సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్పారు, అంతే. పార్టీలో అయితే జోష్ నింపి మళ్ళీ పార్టీలో మళ్ళీ జోష్ నింపి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఓటమి అదంతా కూడా జోష్ నింపి బయటకు వెళ్తున్నారు. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఉన్నాయి, వాటిలో ఎట్లాగో కేసీఆర్ ప్రచారం చేయదు, కానీ జోష్ అయితే వస్తుంది. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఆయన హెల్త్ బాగుంది. చాలా రూమర్స్ వచ్చాయి హెల్త్ బాగాలేదు, ఆయన రిటైర్మెంట్ రేవంత్ రెడ్డి అన్నారు కదా, కానీ అద్భుతంగా ఆయన నిన్న మొన్నటి నుంచి చూస్తున్నా బాగానే నడుచుకుంటూ వచ్చారు. మన లాస్ట్ టైం కాళేశ్వరంకు విచారణకు వచ్చినప్పుడు సహాయం ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది లేదు. చాలా రకరకాల రోజు డయాలసిస్ జరుగుతుంది, షుగర్ కంట్రోల్లో లేదు, ఇబ్బంది ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది. మాట్లాడిన విధానం చూస్తే మళ్ళీ ఏమంటారు, హీజ్ ఆన్ ఫైర్, ఆయన వాగ్దాటి ఏం తగ్గలేదు అని అనిపించింది. 2023 ఎలక్షన్స్ లో ప్రసంగాలు చాలా పేలవంగా ఉన్నాయి, మరి ఎందుకు ఆ సమయంలో తెలియదు. కానీ మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వచ్చారు అంటే కేసీఆర్ మాట్లాడుతుండగా జనాలు 2023 ఎలక్షన్స్ లో వెళ్ళిపోయారు, అసెంబ్లీ ఎలక్షన్, దట్ ఈస్ అన్ ఇండికేటర్. కానీ మళ్ళీ ఆయన స్పీచ్ లో రిథం అన్నది వచ్చేసింది. మీ కరోనా సమయంలో ఆ సమయంలో మాట్లాడినప్పుడు లక్షలాది మంది ప్రజలు టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు, ఏం మాట్లాడతారు. సో మళ్ళీ ఆ జోష్, ఆ ఉత్సాహం, ఆ స్పీచ్ లో ఏమంటారు ఆయన ప్రాసలు, తోలు తీస్తాం తొక్క తీస్తాం, అది లేదు ఇది లేదు, ఎవడో వాడు సల్మాన్ ఖానా ఎవడో ఉండే ఇట్లా తెలిసిన అంటూ ఉంటారు కదా, ఎవరో ఫిలిం సిటీ పెట్టేందుకు వచ్చారు, ఇవన్నీ కూడా బ్యాక్ వచ్చేసాయి. సో బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బాస్ ఈజ్ బ్యాక్ అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ధైర్యం, ఒక మనోస్థైర్యం వచ్చింది క్యాడర్ లో, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మన గెలిచిన సర్పంచులు కూడా మళ్ళీ కాంగ్రెస్ లో పోకుండా ఎస్ కేసీఆర్ యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉంటారు, ఈజ్ ది టాలెస్ట్ లీడర్. ఎవరు అంగీకరించినా అంగీకరణ తెలంగాణలో ఇవాళ టాలెస్ట్ లీడర్ కాబట్టి ఆయన ఉంటారు, ఆయన మాకు తోడుగా ఉన్నారన్న ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది. వెంటనే వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. సాయంత్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే వితిన్ అవర్ లో ప్రెస్ మీట్ పెట్టారు, రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేశారు, వన్ సైడ్ గా వెళ్ళొద్దని. ఇవాళ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు ఒక షార్ట్